Hi friends, welcome to my channel. Everyone must know this. రేపు అనగా 13 మే 2024 తేదీన ఓట్ల ఎలక్షన్ మనకి జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఓటు వేయాల్సిన అవసరం వచ్చింది. గత పరిపాలనలో మనము ఏ విధంగా వారికి మార్కులు వేయాలని చూస్తున్నాం. గత పరిపాలన ఎలా ఉంది? గత పరిపాలన నుంచి మనం ఏమైనా మార్పును కోరుకుంటున్నామా అన్నట్లయితే తప్పకుండా మనం ఓటు వేయాలి. రేపటి దినాన కానీ మీకేమైనా పనులు ఉన్నట్లయితే వెంటనే వాటిని వాయిదా వేసుకోండి. బయలుదేరండి ఓటు వేయడానికి. షాపింగ్లు గట్రా ఏమైనా చేయాలా? అది ఈరోజు ఆదివారం చేసేయండి. కానీ రేపు మాత్రం ఓటు వేయడానికి ప్రాధాన్యతనివ్వండి. ఓటు వేయడానికి మీ దగ్గర ఉన్న ప్రాంతం మీ ఇంటి దగ్గర నుంచి దూరమా? అయితే మీ దగ్గర బండి ఏదైనా ఉంటే ఆ బండి తీసుకొని వెళ్ళి ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. వెళ్ళి ఓటు వేయండి. దూరం అయితే మీ దగ్గర బండి ఏమైనా ఉన్నట్లయితే ఆ బండి మీద వెళ్ళి ఓటు వేయండి. దగ్గరగా ఉన్నట్లయితే నడుచుకుంటూ వెళ్ళి ఓటు వేయండి. ఏదైనా ఒంట్లో బాగోలేని పరిస్థితి ఉందా, లేదా నలతగా ఏమైనా ఉన్నదా అన్నట్లయితే వెంటనే ఏదైనా మాత్ర వేసుకోండి. కానీ రేపు ఉదయం లేచి ఓటు వేయడానికి బయలుదేరండి. కరెక్ట్ ఓటు వేయడానికి బయలుదేరే సమయానికి ఓటర్ ఐడి కార్డు మీ దగ్గర కనుక లేనట్లయితే వెంటనే మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్లయితే దానిని తీసుకొని వెళ్ళండి. లేదా ఇంకేదైనా పాన్ కార్డు కానీ ఉన్నట్లయితే దానిని తీసుకొని వెళ్ళండి, ఓటు వేయండి. దినఫలాలు, వాట్సాప్లు, వీడియోలు, మెసేజ్లు, ఏమైనా పలహారాలు ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టేయండి. రేపు మాత్రం వెళ్ళి పొద్దున్నే లేచి బయలుదేరి ఓటు వేయండి. కోటి పనులున్నా అది ఓటు తర్వాతే. ఏ రాజకార్యాలైనా సరే ఓటు వేసి వెళ్ళి వచ్చాకే పెట్టుకోండి. సాధారణంగా ఎన్నికల రోజు అధికారికంగా సెలవును ప్రకటిస్తారు. మనం మాత్రం ఆ రోజున ఎవరికి తర్వాత 5 ఏళ్ళు అధికారం ఇవ్వాలో మరియు ఎవరికి సెలవు ఇవ్వాలో తేల్చుకోవాల్సిన సమయం ఇది కాబట్టి తేల్చవలసిన సమయం ఇది కాబట్టి మీరు వెళ్ళి ఓటు వేయండి. మీరు ఓటు వేసే సమయానికి అక్కడ ఏదైనా లైన్ ఉండవచ్చు. బద్దకించకండి. లైన్‌లో ఉండండి. ఒక 5-10 నిమిషాలు ఆలస్యం అవుతుంది. కానీ ఓటు మాత్రం వేయడం మర్చిపోవద్దు. బద్దకించకండి. ఎందుకంటే మనం ఓటు వేసేది ప్రజాస్వామ్యానికి. ప్రజాస్వామ్యం బతకాలంటే మాత్రం మనం బద్దకించకుండా రేపు వెళ్ళి ఓటు వేయాలి. ఇప్పటిదాకా పరిపాలించిన పరిపాలన మనకు నచ్చకపోయినట్లయితే మౌనంగా ఉన్నాం, ప్రశ్నించాం, అనేక రకాలుగా మాట్లాడాం. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. మార్పు కావాలంటే మీరు వెళ్ళి ఓటు వేయాల్సిందే. మనం అనుకోవచ్చు వెళ్ళి ఓటు వేయకపోతే ఎవరో ఒకరు గెలుస్తారు కదా అని. కానీ ఓటు వేయలేదంటే మనం మొదటగా ఓడిపోయినట్టుగా భావించాలి. మనం ఓడిపోయే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. ఓటుకి దూరం కాకూడదు.